సుప్రసిద్ అనే ఒకతను కలకని పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతలు అతన్ని బంగారు వీధుల్లో గుండా నడిపిస్తూ భవనాలను చూపిస్తున్నారు. ఎంతో సుందరమైన భవనాలను చూసినప్పుడు ఒక సుందరమైన భవనాన్ని చూసి అడిగాడు సుప్రసిద్, ఇది ఎవరి భవనం? చాలా అందంగా ఉంది అని అన్నప్పుడు, నీ సేవకుడైన విశ్వాస్ది ఈ భవనం అని చెప్పినప్పుడు ఈ సుప్రసిద్ చాలా సంతోషపడి, నా సేవకుడైన విశ్వాస్కే ఇంత చక్కటి భవనం ఉంటే మరి నాకు ఇంకా ఎంత అందమైన భవనం ఉంటుందో కదా అని మనసులో చాలా సంతోషించి నా భవనాన్ని చూపించమని అన్నప్పుడు, వారు ఒక చాలా విశ్వాస యొక్క భవనం కంటే చాలా తక్కువ రేంజ్లో ఉన్న భవనాన్ని చూపించినప్పుడు సుప్రసిద్ధ అడిగాడు, ఎందుకు ఇలా? నేను చాలా ఇచ్చాను కదా దేవునికి విస్తారంగా అని చెప్పేసి అన్నప్పుడు, మీరు ఎట్టి హృదయంతో ఇచ్చారో అది ఆలోచన చేసుకోండి. పరలోకంలో మేము మీరు భూమి మీద పంపించిన వాటితోనే మేము కట్టగలుగుతాం అని అన్నారు. అయితే ఈ సుప్రసిద్ధ్ తనకున్న ధనములో నుంచి ఇచ్చాడు, కానీ విశ్వాస్ తనకున్న లేమిలో నుండి ఉన్నదంతయు ఇచ్చివేశాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు కదండి. ఎంత ఇచ్చాము అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ మనకున్న దాంట్లో పేద విధవరాలు ఇచ్చినట్లుగా ఇచ్చినప్పుడు దేవుడు ఆ హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతాడు. పేద విధవరాలు తనకున్నదంతా కూడా దేవునికి ఇచ్చింది, అది 2 కాసులు. అయితే ధనవంతులు ఎంతో విస్తారంగా దేవునికి ఇస్తూ ఉంటారు, కానీ అది హృదయపూర్వకంగా ఇస్తున్నారా లేకపోతే మెప్పు కోసం ఇస్తున్నారా అనేది ప్రాముఖ్యమైంది. కనుక ఎట్టి హృదయంతో మనం దేవునికి ఇస్తున్నామా అనేది ప్రాముఖ్యమైంది. మనం ఎంత ఇస్తున్నామా అన్నది ప్రాముఖ్యమైంది కాదు, కానీ మనకున్న దాంట్లో హృదయపూర్వకంగా మంచి సమర్పణ కలిగి దేవునికి ఇస్తున్నామా అనేది మాత్రమే ఎంచబడుతుంది. అట్టి రీతిలో హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి దేవుని రాజ్య వ్యాప్తి కోసం తమ చేతిని చాచి ఇచ్చేవారిని దేవుడు బహుగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.